హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను చిక్కుడుకాయ కూర కొంచెం వెరైటీగా చేశాను. ఈ చిక్కుడుకాయ కూర ఏంటంటే రకరకాలుగా వండుకోవచ్చు అనమాట. టమాటాలు వేసి వండుకుంటారు, ములక్కాడలు వేసుకొని వండుకుంటారు, వంకాయ వేసి వండుకుంటారు. చిక్కుడుకాయతోటి చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. నేను బంగాళదుంపలు వేసి వండాను. చిక్కుడుకాయ బంగాళదుంప చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. దీనికి చిక్కుడుకాయ ఒక దుంప వేసాను, 1/2 కిలో చిక్కుడుకాయలు, ఒక దుంప. ముందుగా ఆవాలు జీలకర్ర అంతే తాలింపు. దాంట్లోనేమో పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఉల్లిపాయ ముక్కలు వేగాలి కొద్దిగా, ఒక సగం వరకు వేగిన తర్వాత బంగాళదుంపలు వేసేస్తాను అన్నమాట. చలికాలంలో కొంచెం కారం కారంగా ఇలా తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇది చేతికారం కూడా వేసానమాట ఇందులో. మీకు తెలుసు కదా చేతికారం అంటే ఏమేసానో, దాని గురించి వీడియోలో మళ్ళీ తర్వాత చెప్తాను. ఈ ఉల్లిపాయలు ఇట్లా వేగిన తర్వాత మనకి టమాటాలు అవి అంటే పులుపు వస్తుంది కూర. ఇదేంటంటే ఘాటుగా కారంగా ఉంటుంది, మసాలాలు అవి ఏమి ఉండవు. చాలా టేస్ట్గా బాగుంటుంది అన్నమాట, ఘాటుగా. వేడివేడి అన్నంలో ఈ చలికాలంలో ఈ కూర వేసుకుని తింటుంటే అసలు అదిరిపోద్ది అనమాట. ఇలా సగం వేగాలన్నమాట. సగం వేగిన తర్వాత ఒకసారి అట్లా కలిపి వేసుకుని ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు వేసేద్దాం. ఒక దుంప అండి, అలా చెక్కు తీసి అలా వేసేసాను. అక్కడక్కడ కొద్దిగా చెక్కులు ఉంచాను. ఏంటంటే అసలు చెక్కులు తీయడం ఇష్టం ఉండదు నాకు బంగాళదుంప చెక్కు ఆ తొక్క లోపల ఏదో ఒక మంచి విటమిన్ అనేది ఉంటుందంట. అది శరీరానికి చాలా మంచిదట. ఎక్కడో చదివాను నేను. నార్త్ ఇండియాలో అసలు పొటాటోస్కి పైన చెక్కు తీయకుండానే వండుకుంటారు, తినేటప్పుడు తీసుకుంటారు చెక్కు. నాకు అదే ఇష్టం అనమాట. కానీ మన వాళ్ళు ఏంటంటే ఇలా తొక్కతో వేస్తే చాలా ఆక్షేపిస్తారు. అందుకని బలవంతంగా తీయడం అనమాట చెక్కులు. అలా కొద్దిగా అలా వేపేసి చిక్కుడుకాయలు మాత్రం బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే చిక్కుడుకాయ, వంకాయ, బెండకాయ ఇలా కొన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇవి కంపల్సరీగా వీటికి పురుగు మందులు కొడతారు. పురుగులు బాగా ఆశించే పంటలు అనమాట, చీడపీడలు ఆశించే పంటలు ఇవి. పచ్చిమిరపకాయలు ఒకటి, బెండకాయ, వంకాయ, చిక్కుడుకాయ ఇలాంటివి, సొరకాయ, తర్వాత గోరుచిక్కుడుకాయ అలాంటివి ఏంటంటే ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. బంగాళదుంపలు కానీ, సొరకాయలు, ములక్కాళ్ళు ఇలా కొన్ని ఐటమ్స్కి ఏంటంటే పురుగు మందులు పెద్దగా వాటర్, దొండకాయ, బీరకాయ ఇలాంటివన్నీ కూడా మనం పురుగు మందులు వాటర్ కాబట్టి కడిగేసుకుని వేసుకోవాల్సినంత అవసరం లేదు. కానీ దీన్ని మాత్రం ఉప్పు నీళ్ళతో కడగాలి. లేకపోతే ఏమవుతుందంటే మందులు కొట్టిన ప్రభావం ఉంటుంది కదా, పురుగు మందులు కొట్టిన ప్రభావం అది మన శరీరంలోకి వెళ్ళిపోద్ది అనమాట. కడుపులోకి వెళ్ళిపోయి హాని చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళకైతే అంత హాని వెంటనే కనిపించదు, కానీ చిన్నపిల్లల కడుపులో మాత్రం చాలా ఇబ్బందులు పెడతాయి అన్నమాట. అందుకనే ముందు జాగ్రత్తగా ఉప్పు వేసుకుని చిక్కుడుకాయలు బాగా కడుక్కుని అప్పుడు ముక్కలు కట్ చేసుకుంటే చాలా మంచిది. 2-3 సార్లు కూడా కడుక్కోవాలి. అవి ఒకటి మిరపకాయలు, ఒకటి పచ్చిమిరపకాయలు, ఉప్పు కారం వేసేసాను, పసుపు కొద్దిగా వేసాను, పైన వేసి కొంచెం కడుగుతున్నాను. అది సారీ రిపీట్ తిరగేస్తుంది అన్నమాట కూరని. కంపల్సరీగా కూరగాయలు కడుక్కునే విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాలండి. శ్రద్ధ తీసుకునేది ఏంటంటే మన ఆడవాళ్ళమే. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తాలూకు ఆరోగ్యం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. అందుకని మనం కొంచెం శ్రద్ధగా ఉంటే కనుక మిగతా వాళ్ళ ఆరోగ్యం ఎంత బాగుంటుందని నాకు ఒక నమ్మకం అనమాట. చూసారా పచ్చినీరు అంతా ఎలా బయటకు వచ్చేసిందో. మూత పెట్టి సిమ్లో ఉంచాలి కాసేపు. సిమ్లో ఉంచిన తర్వాత అలా పచ్చినీరు అంతా బయటకు వచ్చేస్తుంది. కొంచెం వడులుతుంది అనమాట కూర. మళ్ళీ ఇంకొద్దిసేపు కొంచెం అలా పెట్టుకుంటే ఇది మీకు తక్కువసేపులాగా అనిపిస్తుంది, కానీ కొంచెం ఎక్కువసేపే ఉంటుంది అనమాట. ఒక 5 minutes అట్లా ఉంచాలి. పాజ్ చేసుకుంటూ చేస్తాం కదా వీడియో. కరివేపాకు కొంచెం నలిపి వేస్తున్నాను.
నూనెలో వేసిన దానికంటే కూడా ఇట్లా నలిపి వేస్తే కొంచెం వాసన బాగుంటుందని అనిపించింది అనమాట. అందుకని ఎప్పుడు అలాగే వేస్తాను. నా వంటలు చూసే వాళ్ళందరికీ తెలుసా విషయం. వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటాం. కూర ఉడకాలి కదా, పచ్చినీరు అంతా బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం కూర ఉడకడం కోసం ఒక అర గ్లాస్ నీళ్ళు పోస్తాను అన్నమాట ఇందులో. ఈ కూర ఏంటంటే గ్రేవీలాగా కావాలంటే కూడా ఉంచుకోవచ్చు, లేదు అంటే నేను దగ్గరికి ఇగురులాగా చేసేస్తాను అన్నమాట. నాకు అలాగే ఇష్టం, అలా బాగుంటుంది. అదే ఫ్యామిలీలో కొంచెం ఎక్కువ మంది ఉంటే కనుక సరిపోదు కూర, అందుకని కొద్దిగా నీళ్ళుగా అంటే కొంచెం గ్రేవీగా ఉంచుకోవచ్చు. ఆ నీళ్ళు సరిపోతాయి. ఇప్పుడు దుంప ఉడుకుతుంది, చిక్కుడుకాయ ఉడుకుతుంది. ఈ చిక్కుడుకాయలో ఏంటంటే ఇవి అరకులో బాగా దొరుకుతాయండి చిక్కుడుకాయలు. వెడల్పు చిక్కుడు అనమాట. మామూలుగా బల్ల చిక్కుడు అని వస్తుంది కదా, బల్ల చిక్కుడు కాదు. బల్ల చిక్కుడు కంటే కూడా ఇది కొంచెం తోలు మందంగా ఉంటుంది. కొద్దిగా తమ్మకాయలు అని ఉంటాయి, వాటి సిస్టర్స్ అనుకుంటేవి. కొంచెం వెడల్పుగాను పెద్దగా ఉంటాయి చిక్కుడుకాయలు, కానీ రుచి చాలా బాగుంటాయి. కొంచెం లైట్ తీపి ఉంటుంది అనమాట ఆ కాయలో, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మామూలు మన చిక్కుడుకాయలు ఉంటాయి కదా, ఇక్కడ వాటిని దేవుడు చిక్కుడుకాయలు అంటారు అందరూ. అంటే దేవుడు వంటలకి అంటే పులుసులకి వాటికి ఆ చిక్కుడుకాయలు వేస్తారు అన్నమాట. దేవుడు చిక్కుడు రథసప్తమికి రథం కట్టడానికి వాటికి వాడతారు అన్నమాట దేవుడు చిక్కుడని. మామూలు చిక్కుడుకాయలే, మనం కూర వండుకునే చిక్కుడుకాయలు దేవుడు చిక్కుడుకాయలు అంటారు ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల్లో. ఆ చిక్కుడుకాయల కంటే ఇవి కొంచెం వడల్పు చిక్కుడుకాయలు అనమాట. నేను చూపించాల్సింది ముక్కలు కోసేటప్పుడు నేను రాత్రే ముక్కలు కోసి పెట్టేసుకున్నాను, అప్పుడు వీడియో చేద్దామని అనుకోలేదు. ఈ చేతికారం అని వేస్తుంటానండి. చేతికారంలో ఏంటంటే కొంచెం ధనియాలు, పచ్చివే వేయించాల్సిన అవసరం లేదు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఈ 4 ఐటమ్స్ కలిపి గ్రైండ్ చేసి అప్పటికప్పుడు వేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇది నిన్న చేసిన మసాలా కాదు, ఈ కారం కొద్దిగా ఉందన్నమాట, అది ఇందులో వేసాను అనమాట. ఇప్పుడు ఈ బంగాళదుంప తినడం ఇష్టం లేదనుకోండి, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు బంగాళదుంప తినకూడదు అంటారు, కానీ 2-3 ముక్కలు తింటే ఏం కాదు. ఆ బంగాళదుంప తినడం ఇష్టం లేదనుకోండి, అది వదిలేసి ఉట్టి చిక్కుడుకాయ వేసుకోవచ్చు. ఈ చేతికారంతో చేసుకుంటే చాలా 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 బాగుంటుంది అన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. మామూలుగా ఉప్పు కారం వేసి దాలింపు వేసి లాస్ట్లో ఒక టమాటా పిండి వండే కూర కంటే కూడా చిక్కుడుకాయల్లో ఇలా చేతికారం వేసుకునే కూర కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా తినే కూర కాకుండా వెరైటీగా ఉంటుందన్నమాట. కనుక వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. దీంతోపాటు నేను టమాటా రసం చేశానండి, మిరియాలు కారం వేసి టమాటా రసం చేశాను, అది కూడా చూపిస్తాను. అది కూడా ఇంకో వీడియో చేస్తాను అనమాట. ఈ 2 ఈవేళ నా వంటలు అన్నమాట. చూసి మీరు కామెంట్ చేయండి. చూసిన వారందరికీ ధన్యవాదాలు. నా వీడియోస్ కింద కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ రెగ్యులర్గా కామన్గా చెప్పే మాటలే, కానీ వీడియో గురించి అంటే నా ఈ కూర గురించి, నా చేతికారం గురించి ఎవరైనా కామెంట్ పెట్టాలనుకుంటే పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.